హలో హాయ్ అండి. ముందుగా రొయ్యలను తీసుకొని వేయించాలి. నేనైతే ఇలా వేయిస్తున్నా పెనం మీద. తర్వాత ఎల్లిపాయలు మంచిగా మెత్తగా అల్లం పేస్ట్, కల్లేమాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలిపిన తర్వాత కొంచెం మిరం వేసి 2-3 టమాటాలు కోసేసిన. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత కాస్త ఉప్పు వేసి కలపాలి. నేనైతే ఇలా కలిపిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసి కలపాలి. అంటే దానికి తగినంత కారం వేసి కలపాలి. ఉప్పు కారం మంచిగా ఉండాలి. రొయ్యలు ప్లస్ ఎగ్గు కాబట్టి. తర్వాత ఎగ్స్ వేసినాక కొంచెం పులుసు అయితే మరిగిన తర్వాత కొత్తిమీరాకు సన్నగా కట్ చేసి అంతా వేసిన ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. రొయ్యలు ఎగ్గు మీరు కూడా ఇలా వండండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ మరి.